హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం బేసిక్ సి ప్రోగ్రామింగ్ గురించి తెలుసుకుందాం. మెయిన్లీ సి ప్రోగ్రామింగ్లో 13 టాపిక్స్ ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వచ్చి ఇంట్రడక్షన్ టు సి ప్రోగ్రామింగ్, స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్, కీవర్డ్స్, వేరియబుల్స్, కాన్స్టెంట్స్, డేటా టైప్స్, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ స్టేట్మెంట్స్, ఆపరేటర్స్, కండిషనల్ స్టేట్మెంట్స్, లూప్స్, అరేస్, స్ట్రింగ్స్, పాయింటర్స్, స్ట్రక్చర్స్, ఫంక్షన్స్ అండ్ ఫైల్ మేనేజ్మెంట్. ఈరోజు మనం 4 టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇంట్రడక్షన్ టు సి ప్రోగ్రామింగ్ అండ్ బేసిక్ ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్స్, ఫార్మాటెడ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ స్టేట్మెంట్స్, ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ అనేటివి చేద్దాం. కొన్ని ప్రోగ్రామ్స్ కూడా ఎగ్జాంపుల్గా చేద్దాం. సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఒక హిస్టరీ ఏమిటో తెలుసుకుందాం. హిస్టరీ ఆఫ్ సి లాంగ్వేజ్. ద సి లాంగ్వేజ్ హ్యాస్ ఇన్వెంటెడ్ బై డెనిస్ రిచే ఇన్ at telephone laboratory in US. He developed C in 1972 as a system programming language. అంటే డెనిస్ రిచే అనే అతను మనకు సి ప్రోగ్రామింగ్ కనుక్కున్నారు 1972లో. ఎక్కడంటే యుఎస్లో బెల్ టెలిఫోన్ ల్యాబొరేటరీస్లో అతను కనుక్కున్నారు. మనము ఎందుకైనా మంచిది మనకు హిస్టరీ ఆఫ్ సి అనేది తెలుసుకోవాలి కదా. అంటే ఎలా వచ్చింది, అసలు ఎవరు కనుక్కున్నారని తెలుసుకోవడం కోసం హిస్టరీ ఆఫ్ సి అనేది బ్రీఫ్గా చెప్పాను. ఇప్పుడు ఇంట్రడక్షన్ టు సి ప్రోగ్రామింగ్, ఇది కూడా ఒకరు బ్రీఫ్గా చెప్పేస్తాను. సి ఈజ్ ఎ జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డెవలప్డ్ ఇన్ ఎర్లీ 1970s బై డెనిస్ రిచే. ఇంతకుముందు మన హిస్టరీలో కూడా చదువుకున్నాం సేమ్ అదే. దేనికోసం క్రియేట్ చేశారంటే క్రియేటెడ్ ద యూనిక్స్ ఆపరేటర్. ది సి లాంగ్వేజ్ అనేది యూనిక్స్ ఆపరేటర్ని క్రియేట్ చేసే దానికోసం చేశారు. ఇట్ ఈస్ నోన్ ఫర్ ఇట్ ఎఫిషియన్సీ, ఫ్లెక్సిబిలిటీ అండ్ పోర్టబిలిటీ అండ్ ఇట్ ఈస్ ద మదర్ ఆఫ్ ఆల్ లాంగ్వేజెస్. స్టేట్స్ కమ్ ఫ్రమ్ its States come from its influence on modern languages like Java, C++. C provides low access to memory and hardware, making it ideas for system-level softwares while also being used for applications like database systems and gaming engineers. అంటే ఇప్పుడు ఈ ఇంట్రడక్షన్ టు సి అనేది ఏంటంటే యాక్చువల్గా సి అనేది డెనిస్ రిచే గారు డెవలప్ చేశారు. దేనికోసం అనేదంటే యూనిక్స్ అనే ఆపరేటర్ని క్రియేట్ చేయడం కోసం మెయిన్గా చేశారు. ఇది ఒక మదర్ ఆఫ్ ఆల్ లాంగ్వేజెస్ లాగా డెవలప్ అయిందనమాట. దీన్ని బేస్ చేసుకొని మనకు జావా, C++ అండ్ మోడర్న్ లాంగ్వేజెస్ ఏంటో అవన్నీ దీని సింటాక్స్ని బట్టే ఉంటాయి. ఎక్కువగా సి అనేది గేమ్స్లో లేకుంటే డేటాబేస్ సిస్టమ్స్లో ఇంకా క్యాలిక్యులేటర్స్ ప్రిపరేషన్ వీటిలో అంతా కూడా సీనే యూజ్ చేస్తున్నారు ప్రస్తుతానికి. ఇది ఇంట్రడక్షన్ ఆఫ్ సి బ్రీఫ్గా. ఇప్పుడు బేసిక్ ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూడండి. సింపుల్ ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్ ఫర్ ప్రింటింగ్ హలో వరల్డ్, లేదా ఏమైనా కానీ మీరు ప్రింట్ చేయాలనుకున్నా ఏదైనా స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనం హెడర్ ఫైల్ని ఇంక్లూడ్ చేయాలి. ఇంక్లూడ్ stdio.h అనే హెడర్ ఫైల్ని. stdio.h అంటే ఏంటో తెలుసా? స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్ అనేది మనం ఇంక్లూడ్ చేయమని చెప్పి మనకు సి సి లాంగ్వేజ్ అని ఎక్కువ కంపైలర్స్ యూస్ చేస్తారు, ఇంటర్ప్రిటర్స్ అనేది యూస్ చేయరు. యాక్చువల్గా కంపైలర్ అంటే ఏంటంటే మనమిచ్చే లాంగ్వేజ్లో నుంచి మిషన్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేసేదానికి యూజ్ అయ్యేదాన్ని సి కంపైలర్ అని అంటాం. కంపైలర్ ఎలా యూజ్ అవుతుందంటే ఏదైనా ఒకటి మనం ఏమన్నా కోడ్ ఇస్తాం కదా, ఆ కోడ్ బైనరీ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసేదానికి కంపైలర్ యూజ్ అవుతుంది. సేమ్ ఇంటర్ప్రిటర్ కూడా అంటే, కానీ సికి మెయిన్లీ యూజ్ చేసేది ఏంటంటే కంపైలర్. బేసిక్ ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్స్ ఆఫ్ సి. సి యొక్క బేసిక్ స్ట్రక్చర్ ఏంటంటే ఫస్ట్ ఇంక్లూడ్ చేయాలి. ఏం ఇంక్లూడ్ చేస్తాం? హెడర్ ఫైల్. ఈ హెడర్ ఫైల్స్లో ప్రింట్ఎఫ్కి సంబంధించిన కొన్ని ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్, ఆపరేటర్స్ కొన్ని ఏదైతే డేటా టైప్స్ ఉంటాయో వాటిలో అంత ఇన్ఫర్మేషన్ కోడింగ్ అనేది దాంట్లో ఆల్రెడీ ఇన్పుట్ చేస్తున్నారు. అది మనము అది ఆల్రెడీ ఇన్పుట్ చేయడం వల్ల మనము ఆ ఫంక్షన్ హెడర్ ఫైల్ అనేది చేయడం వల్ల డైరెక్ట్గా మనం రికాల్ చేసుకోవచ్చు అనమాట. మెయిన్ ఫంక్షన్ అని ఒకటి ఉంటుంది. మెయిన్ ఫంక్షన్ ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో అక్కడి నుంచే ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా సిలో ఏంటంటే మెయిన్ ఫంక్షన్ ఇంట్ మెయిన్ అని ఇచ్చాం. ఇంట్ అని ఇవ్వచ్చు, వాయిడ్ మెయిన్ ఉంది, అలా చాలా టైప్స్ ఉంటాయి మెయిన్ ఫంక్షన్స్. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. కంటైనర్స్ అంటారు. యాక్చువల్గా బ్రేస్ ఓపెన్ చేసాం కదా ఇక్కడ, ఈ బ్రేస్ని కంటైనర్స్ అంటారు అనమాట. ఈ కంటైనర్స్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి మనకి స్టార్ట్ అవుతుంది ప్రోగ్రామ్ అనేది రన్ అవడం. సిలో కంటైనర్స్ అని కంపల్సరీగా ఓపెన్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ బ్లాక్ ఆఫ్ ద కోడ్ రాస్తాం. మనం ఏమైతే కోడింగ్ ఇవ్వాలనుకుంటున్నామో అదంతా అక్కడ రాస్తాం అనమాట. ఆ బ్లాక్ ఆఫ్ ద కోడ్ రాయడమే కంటైనర్స్. ఆ కంటైనర్స్ లోపల రాయాలి, బయట రాస్తే అక్కడ ఎగ్జిక్యూట్ అవ్వదు. సింటాక్స్ అనేవి ఫాలో అవ్వాల్సింది వస్తుంది.
ఇది యాక్చువల్గా బేసిక్ సి ప్రోగ్రామ్. ఇది మీకు ప్రోగ్రామ్ చేసే కొంది అలవాటు అవుతూ వస్తుంది. నెక్స్ట్ వేరియబుల్స్ అండ్ కాన్స్టనెంట్స్ అండ్ వేరియబుల్స్ ఏంటంటే యాక్చువల్గా మనం మ్యాథ్స్లో ఎలా అయితే వేరియబుల్స్ని కాన్స్టనెంట్స్ని డిక్లేర్ చేస్తామో సేమ్ సిలో కూడా సేమ్ అలానే డిక్లేర్ చేస్తాం అనమాట. ఇప్పుడు వేరియబుల్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. అది కూడా ఎలా అయితే మ్యాథ్స్లో వేరియబుల్స్ ఉంటాయో వాటిని ఎలాగైతే మనం వేరీ చేసుకుంటూ ఎలా అయితే డిక్లేర్ చేసుకుంటూ వస్తామో మ్యాథమెటిక్స్లో సేమ్ అలాగే ఇక్కడ కూడా అప్రోచ్ అలానే ఉంటుంది. ఏం డిఫరెంట్ లేదు, ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు. సేమ్ అక్కడ ఎలా అయితే వేరియబుల్స్ కాన్స్టనెంట్స్ అనేది మనం చదువుకుంటాము చిన్నప్పటి నుంచి సేమ్ అలాగే ఇక్కడ కూడా అప్లై అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఇన్ సి ప్రోగ్రామ్ ఏ వేరియబుల్ ఈజ్ నేమ్డ్ స్టోరేజ్ లొకేషన్ మెమరీ యూజ్డ్ టు హోల్డ్ ఏ వాల్యూ. ఒక వాల్యూని ఆ నేమ్డ్ స్టోరేజ్ లొకేషన్లోకి ఇచ్చేదాన్ని యూజ్ చేసేదాన్ని వేరియబుల్ తీసుకుంటాం. ద వాల్యూ కెన్ బి మోడిఫైడ్ డ్యూరింగ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎ ప్రోగ్రామ్. ఒక ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు కానీ కంపైల్ చేసేటప్పుడు కానీ దాన్ని మార్చుకుంటూ ఉండొచ్చు. ఎందుకంటే వేరియబుల్లోనే మనకుంది ఏమనుంది, వేరీస్ అని ఉంది. వేరీస్ అంటే ఏంటి, మారుతూ ఉండడం. అంటే ఎప్పుడైనా ఎగ్జిక్యూషన్ టైంలో కూడా మార్చుకోవచ్చు అనమాట. వేరియబుల్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ స్టోరింగ్ అండ్ మ్యానిపులేటింగ్ డేటా విత్ సి ప్రోగ్రామ్. అంటే ఏదైనా ఒక స్టోరేజ్, ఏదైనా ఒక మనం ఇచ్చే నెంబర్ కానీ ఏదైనా స్టోర్ అవ్వాలంటే స్టోర్ చేసుకోవచ్చు వేరియబుల్స్లో. కాన్స్టెంట్స్ అంటే ఏంది, ఏదైనా కాన్స్టెంట్ వాల్యూ, ఒక ఫిక్స్డ్ వాల్యూ. అంటే ఇప్పుడు పైకి 3.14 అనేది కాన్స్టెంట్ పై వాల్యూ. నెక్స్ట్ అలానే కొన్ని కాన్స్టెంట్స్ ఉంటాయి కదా, కాన్స్టెంట్ వాల్యూస్. అలానే సేమ్ సిలో కూడా కాన్స్టెంట్ వాల్యూస్ అంటే ఇన్ సి ప్రోగ్రామింగ్ కాన్స్టెంట్ ఎ ఫిక్స్డ్ వాల్యూ ఇట్ కెనాట్ బి ఆల్ దట్ డ్యూరింగ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్రోగ్రామ్. అంటే వేరియబుల్ అంటే ఏంది, ఏదైతే ఎగ్జిక్యూషన్ టైంలో వేరీ అవుతుందో అది వేరియబుల్ అంటున్నాం. ఏది ఎగ్జిక్యూషన్ టైంలో కూడా వేరీ అవ్వకుండా స్టేబుల్గా ఉంటుందో దాన్ని కాన్స్టెంట్ అని అంటాం. సి ప్రోగ్రామింగ్లో సేమ్ మ్యాథ్స్లో కూడా అంతే కదా. కాన్స్టెంట్ అంటే x = 10 తీసుకుంటాం. 10 అనేది కాన్స్టెంట్, XYZ అనేది వేరియబుల్స్ అలా అనమాట. కాన్స్టెంట్స్ కెన్ బి ఆఫ్ వేరియస్ టైప్స్ ఆఫ్ వేరే డేటా టైప్స్లో కూడా కాన్స్టెంట్స్ ఉంటాయి. కాన్స్టెంట్స్ ఎట్లా అంటే సచ్ యాజ్ ఇంటీజర్, ఫ్లోటింగ్ పాయింట్, నెంబర్స్, క్యారెక్టర్స్, స్ట్రింగ్స్ అలా ఉంటాయి. అవి మీకు ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు డేటా టైప్స్ మనం చెప్పాను కదా. డేటా టైప్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూటిలైజెస్ ద వేరియస్ డేటా టైప్స్ టు డిఫైన్ ద టైప్ ఆఫ్ డేటా వేరియబుల్ కెన్ హోల్డ్. అంటే ఏ టైప్ ఆఫ్ డేటాని ఒక్కొక్క టైప్ ఆఫ్ డేటా ఒక్కొక్కటి హోల్డ్ చేస్తుంది. మనకు మెయిన్గా ఒక 4 కేటగిరీస్గా డేటా టైప్స్ అనేది డివైడ్ అయినాయి. ప్రైమరీ డేటా టైప్, యూజర్ డిఫైన్ డేటా టైప్, డెరైవ్డ్ డేటా టైప్ అండ్ ఎంప్టీ డేటా టైప్ అని 4 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్గా అవి డిఫైన్ అయినాయి అనమాట. మనము ఈ ఫ్లో చార్ట్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ప్రైమరీ డేటా టైప్స్ వచ్చి 4 టైప్స్, మెయిన్లీ 4: ఇంటీజర్, క్యారెక్టర్, ఫ్లోట్ అండ్ డబల్. యూజర్ డిఫైన్ డేటా టైప్స్ వచ్చి టైప్, డెఫ్ అండ్ నెమ్. డెరైవ్డ్ డేటా టైప్స్ వచ్చి అరేస్, ఫంక్షన్స్, స్ట్రక్చర్స్, పాయింటర్స్ అండ్ యూనియన్స్. ఎంప్టీ డేటా టైప్ వచ్చి వాయిడ్. ఇప్పుడు ప్రైమరీ డేటా టైప్ గురించి చూద్దాం. ప్రైమరీ డేటా టైప్లో ఇంటీజర్ అనేది ఒకటి కదా. ఇంటీజర్ అంటే ఏంది, ఇన్ ద సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్ ఇంటీజర్ ఈజ్ ఏ ఫండమెంటల్ డేటా టైప్ యూజ్డ్ టు స్టోర్ ఏ హోల్ నెంబర్. పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ జీరో కానీ ఏదైనా హోల్ నెంబర్ని అది స్టోర్ చేస్తుంది వితౌట్ ఎనీ డెసిమల్ కాంప్లిమెంట్. అంటే డెసిమల్స్ లేకుండా ఓన్లీ నెంబర్స్ని 1 2 3 0 -1 అలాంటివి స్టోర్ చేసేదాన్ని స్టోర్ చేయడానికి యూజ్ చేసేటివే ఇంటీజర్ అనేది. ఇంటి యొక్క కీవర్డ్ ఏంటంటే ఇంట్ అనేది ఇంటీజర్ ఒక కీవర్డ్ అనమాట. ఇప్పుడు క్యారెక్టర్ అంటే ఎంతో చెప్తాను చూడండి. క్యారెక్టర్ ద క్యార్ ఈజ్ ఎ డేటా టైప్ స్టోర్స్ ద క్యారెక్టర్ డేటా ఇన్ ఎ ఫిక్స్డ్ లెంత్ ఫీల్డ్. డేటా కెన్ బి ఏ స్ట్రింగ్ ఆఫ్ సింగిల్ బైట్ ఆర్ మల్టీ బైట్ లెటర్స్, నెంబర్స్, అండ్ అదర్ క్యారెక్టర్స్. అంటే ఇప్పుడు క్యారెక్టర్ అనేది ఎలా అంటే మనము స్ట్రింగ్గా డిఫైన్ చేసుకోవచ్చు, క్యారెక్టర్ సింగిల్ క్యారెక్టర్గా కూడా డిఫైన్ చేసుకోవచ్చు. క్యారెక్టర్స్ అంటే నథింగ్ బట్ ఆల్ఫాబెటిక్స్ మన నేమ్స్ కానీ ఏదైనా లెటర్ కానీ అది ప్రింట్ చేసుకునే దానికి యూజ్ చేసేదే క్యారెక్టర్స్ అనమాట. మనకు దీని యొక్క ఆపరేటర్ ఏంటంటే పర్సంటేజ్ సి యూజ్ చేస్తాం అనమాట దీన్ని స్టోర్ చేయడం కోసం. దాని యొక్క డేటా టైప్ వచ్చి పర్సంటేజ్ సి. ఈ క్యారెక్టర్ యూజ్ చేసే దేనికంటే ఆల్ఫాబెటిక్స్ని స్టోర్ చేసే దానికోసం క్యారెక్టర్ అనేది యూజ్ చేస్తాం. ఇంకా స్ట్రింగ్స్ లాగా నేమ్స్ ప్రింట్ చేయాలన్నా కానీ మనము క్యారెక్టర్ యూజ్ చేస్తాం అనమాట.
ఇప్పుడు నెక్స్ట్ డేటా టైప్కి వెళ్దాం, ఫ్లోటింగ్ పాయింట్. ఇంతకుముందు ఇంట్లో నేనేం చెప్పాను, ఓన్లీ నెంబర్స్, హోల్ నెంబర్స్ వరకే రిప్రజెంట్ చేస్తాము. హోల్ నెంబర్స్, నెగిటివ్ ఇంటీజర్ వాల్యూస్ వరకే మా ఫ్లోటింగ్ పాయింట్స్ అంటే డెసిమల్ పాయింట్స్ అని అర్థం అనమాట. అవి మనము ఇంక్లూడ్ చేసేదానికి వేరే డేటా టైప్ ఉంది, అదే ఫ్లోట్ అనమాట. ఇన్ సి ప్రోగ్రామింగ్ ద ఫ్లోట్ డేటా టైప్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ సింగిల్ ప్రిసిషన్ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ విచ్ ఆర్ నెంబర్స్ విత్ డెసిమల్ పాయింట్స్. ఏం చెప్పాను, ఏదైతే ఒక డెసిమల్ పాయింట్తో డెసిమల్ నెంబర్స్ ఉన్నాయో అవి కానీ మనము ఇన్పుట్ కానీ ఎక్కడైనా స్టోర్ చేసుకోవాలంటే యూజ్ చేయాల్సింది ఇంట్ కాదు, ఫ్లోట్. ఇంట్లో ఎప్పుడు కానీ మనకు పాయింట్ తర్వాత ఉండే వాల్యూ తీసుకోదు, పాయింట్ దాకా ఉండేది వితౌట్ పాయింట్స్ డెసిమల్స్ లేనట్టు మాత్రమే ఇంట్లో తీసుకుంటుంది. డెసిమల్స్తో కూడా రీడ్ చేయాలి అంటే ఫ్లోట్ అనేది యూజ్ చేయాలి. సేమ్ అదే అక్కడ కూడా ఇచ్చున్నారు. ద ఫండమెంటల్ డేటా టైప్ ఎన్షూర్ ఫర్ అప్లికేషన్స్ రిక్వైరింగ్ factorial values such as scientific calculators and financial computers and graphic programmings వాళ్ళు కూడా ఫ్లోట్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చి సేమ్ ఫ్లోట్ లాగా ఇంకో డేటా టైప్ ఉంది, అది వచ్చి డబుల్ అనమాట. డబుల్ అంటే సేమ్ ఫ్లోట్ లాగే సేమ్ ఫ్లోట్కున్న క్యారెక్టర్సే ఉంటాయి. ఇన్ సి ప్రోగ్రామింగ్ డబుల్ ఈజ్ ఎ ఫండమెంటల్ డేటా టైప్ యూజ్ టు స్టోర్ ఏ డబుల్ ప్రిసిషన్ ఫ్లోటింగ్ పాయింట్. ఏమంటున్నాను, డబుల్ ప్రిసిషన్ ఫ్లోటింగ్ పాయింట్ అంటే డబుల్ అంటే ఏంది, టూ టైమ్స్ ఆఫ్ ప్రిసిషన్. దాని యొక్క స్టోరేజ్ కానీ ఇది డబుల్గా ఉంటుంది, సేమ్ దాని క్యారెక్టర్స్ యాక్ట్ అవుతాయి. కాకపోతే దీన్ని దీని యొక్క ఫార్మాట్ స్పెసిఫైర్ వచ్చి %d అనమాట. డెసిమల్ పాయింట్స్ని ఇది ఎక్కువ రేంజ్లో అనేది తీసుకుంటుంది. సారీ %LF అనమాట. దీని యొక్క కన్ఫ్యూజ్ అయ్యాము. %d వచ్చి ఇంటికి ఫార్మాట్ స్పెసిఫైయర్, అలాగే %LF వచ్చి డబుల్కి ఫార్మాట్ స్పెసిఫైయర్ అనమాట. దీని యొక్క రేంజ్ ఇది విత్ హయ్యర్ రేంజ్ ఉంటుంది, డిగ్రీ ప్రెసిషన్. అందుకని ఇది డబల్ ఫ్లోట్ రెండు సేమే, కాకపోతే ఎక్కువ డెసిమల్ పాయింట్స్ స్టోర్ చేసేదానికి యూజ్ చేసేది డబల్. ఇప్పుడు ఫార్మేటెడ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ గురించి తెలుసుకుందాం. ఇన్ సి ప్రోగ్రామింగ్లో ఫార్మేటెడ్ ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ ఆర్ అలౌడ్ టు కంట్రోల్ ద రీడింగ్ అండ్ రైటింగ్ ఆఫ్ డేటా, స్పెసిఫైయింగ్ ద డేటా టైప్ విత్ ద ప్రిసిషన్. ద ప్రైమరీ ఫంక్షన్స్ ఫర్ ఆల్ scanf and printf ఫర్ అవుట్పుట్ బోత్ రిక్వైరింగ్ stdio.h హెడర్ ఫైల్. నేను చెప్పాను కదా, ప్రతి ఒక్క స్కాన్ఎఫ్ కానీ ఇన్పుట్ స్టేట్మెంట్స్, అవుట్పుట్ స్టేట్మెంట్స్, ఈ ఫార్మాట్ స్పెసిఫైయర్స్ వీటిలన్నిటి కోడ్ అంతా stdio.h అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ .h అనే హెడర్ ఫైల్లోకి ఆల్రెడీ ఇంక్లూడ్ చేస్తుంటారనమాట. అదే మనకు stdio.h అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్. ఈ హెడర్ ఫైల్ ఇవ్వకపోతే మనకు సిలో ఏ ప్రోగ్రామ్ అయినా రన్ అవ్వదు. ఖచ్చితంగా హెడర్ ఫైల్స్ కానీ మెయిన్ ఫంక్షన్స్ కానీ ఖచ్చితంగా ఇవ్వాలి. మెయిన్లీ మనకు 2 టైప్స్ ఏంటి, స్కాన్ఎఫ్ అనేది ఇన్పుట్ స్టేట్మెంట్, ప్రింట్ఎఫ్ అనేది అవుట్పుట్ స్టేట్మెంట్. చూసాం కదా స్కాన్ఎఫ్ అండ్ ప్రింట్ఎఫ్. ఇప్పుడు అవుట్పుట్ స్టేట్మెంట్ ఏంటంటే ప్రింట్ఎఫ్ అని చెప్పాను కదా. ప్రింట్ఎఫ్ గురించి మాట్లాడదాం. ప్రింట్ఎఫ్ ఈజ్ ఎ ఫంక్షన్ ఇన్ సి స్టాండర్డ్ లైబ్రరీ ఫైల్ function used to print the formatted input that enclose it is part of a stdio.h header file, standard input output library header file. The name printf stands for print as formatted. అంటే ఏం చెప్పాను, ప్రింట్ఎఫ్ అంటే ఏంటి, యాక్చువల్గా ప్రింట్ చేయడం అంటే ఏంటి, మీరు ఏదైతే ఇన్పుట్ ఇస్తారో అది ప్రింట్ అవ్వాలి. దానికోసం ప్రింట్ చేయడానికి ఏమన్నా మీరు ప్రింట్ చేయడానికి యూజ్ చేసేదానికి ప్రింట్ఎఫ్ అనేది యూజ్ చేస్తారు. దీని యొక్క సిలో సింటాక్స్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సింటాక్స్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వాలన్నమాట. ప్రింట్ఎఫ్ ఇవన్నీ క్యాప్స్లో ఉన్నాయి, యాక్చువల్గా లోయర్ క్లాస్లో రాయాలి. ప్రింట్ఎఫ్ బ్లాక్ ఆఫ్ ద స్టేట్మెంట్, మీరు ఏదైతే ప్రింట్ చేయాలనుకుంటున్నారో అది ప్రింట్ చేయాలి. సెమీకోలన్ ప్రతి ఒక్క స్టేట్మెంట్కి ఎండ్లో సెమీకోలన్ అనేది సిలో ఖచ్చితంగా ఇవ్వాలి. సిలో ప్రతి ఒక్క స్టేట్మెంట్కి సెమీకోలన్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ఇవ్వకపోతే ప్రోగ్రామ్ అనేది రన్ అవ్వదు, సింటాక్స్ ఎర్రర్స్ వస్తాయి.
ఈ సి లాంగ్వేజ్లో ఒక నోట్ పాయింట్ ఏంటంటే మనకున్న కీవర్డ్స్ అన్ని ప్రతి ఒక్కటి లోయర్ కేస్లోనే ఉంటాయి. ఇంకొన్ని వచ్చి అసలు ఏవి కానీ అప్పర్ కేస్లో ఉండవు. ప్రతి ఒక్కటి లోయర్ కేస్లోనే కీవర్డ్స్ మాత్రమే. గుర్తుపెట్టుకోండి, ఈ నోట్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. కీవర్డ్స్ ప్రతి ఒక్కటి లోయర్ కేస్లో ఉండాలి. ఇప్పుడు ఇన్పుట్ స్టేట్మెంట్స్కి వెళ్దాం. ఇన్పుట్ స్టేట్మెంట్స్ ఏంది? స్కాన్ఎఫ్. స్కాన్ఎఫ్ అంటే ఏంటి? ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ద స్కాన్ఎఫ్ టు allow a program to interact with the user by accepting data input such as numbers, characters or strings and storing them in a specified variable. ఇప్పుడు స్కాన్ఎఫ్ ఎలా యూస్ అవుతుందో చెప్తాను వినండి. స్కాన్ఎఫ్ అంటే ఏంటి? మనము ఏదైనా ఒక దాన్ని స్కాన్ చేయాలి. స్కాన్ అంటే ఏంటి? మీరు ఇన్పుట్ ఇస్తారు. యూజర్ ఏదైతే ఇన్పుట్ ఇస్తారో అది ఒక దగ్గర స్టోర్ చేయాలి. అప్పుడు స్కాన్ఎఫ్ అనేది యూస్ చేస్తాం. స్కాన్ఎఫ్ యూస్ చేసి అక్కడ స్టోర్ చేసేదానికి మనము ఈజీగా పాసిబిలిటీస్ ఉంటాయి. స్కాన్ఎఫ్ ఇది ఒక ఇన్పుట్ స్టేట్మెంట్ అనమాట. అంతే, అంతమించి ఏం లేదు. ఏం టెన్షన్ తీసుకోవద్దు, ఇది ఈజీగానే ఉంటుంది. ప్రింట్ఎఫ్ అంటే ఈ రెండింటి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ప్రింట్ఎఫ్ అంటే ప్రింట్ చేయడం, స్కాన్ఎఫ్ అంటే స్కాన్ చేయడం. స్కాన్ చేయడం అంటే ఎలా? మీరు ఇన్పుట్ ఏదైతే మీరు ఇవ్వాలనుకుంటున్నారో యూజర్ నుంచి ఇన్పుట్ ఇచ్చేటప్పుడు యూజ్ చేసేది స్కాన్ఎఫ్. ప్రింట్ఎఫ్ అంటే యూజర్ నుంచి అవుట్పుట్ ఇచ్చేదాన్ని ప్రింట్ఎఫ్ అంటారు. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ అనేది చేద్దాం. ఇప్పుడు మీకు దాన్ని బట్టి ఈజీగా అర్థమవుతుంది ఏదైతే చెప్తున్నామో ఎలా ఉంటుంది ఏంటి ఈ ప్రోగ్రామ్ అనేది ఈజీగా అర్థమవుతుంది. ప్రోగ్రామ్స్ అనేది ఎక్కువ చేయాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సి లాంగ్వేజ్లో కానీ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా చేసేటప్పుడు మీరు అల్గారిథం అనేది రాసేది అనేది ఈజీ నేర్చుకోండి. అల్గారిథం రాసి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయడం వల్ల మనకు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఎలా వర్క్ అవుతుందని చెప్పి రాయాలి. అది అల్గారిథం ఎలా రాయాలనేది కూడా నేను చెప్తాను ప్రోగ్రామ్స్ చెప్పేటప్పుడు. ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చి మనకు ఈ సి లాంగ్వేజ్ కానీ ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆల్గరిథం అని, ఫ్లో చార్ట్స్ అని, సూడో కోడ్ అని కూడా వస్తాయి. వాటి గురించి కూడా చెప్తాను నేను. నెక్స్ట్ వచ్చి మనకు ఇప్పుడు ప్రోగ్రామ్స్లో ఇప్పుడు వచ్చి చెప్పే ప్రోగ్రామ్స్ వచ్చి సింపుల్ ప్రోగ్రామ్స్ లైక్ అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్, మల్టిప్లికేషన్ ఆఫ్ 2 నెంబర్స్, సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 నెంబర్స్ అలాంటివి చెప్తాను కొంచెం ఈజీగా అర్థమయ్యే దానికోసం. నేను ఈ వీడియోలో ఫార్మాట్ స్పెసిఫైయర్స్ గురించి చెప్పలేదు. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో ఫార్మాట్ స్పెసిఫైయర్ గురించి కూడా చెప్తాను. అప్పుడు మీకు ఇంకొన్ని ప్రోగ్రామ్స్ కూడా ఎక్కువగా చేయడానికి వీలుగా ఉంటుంది. ఇంకా మీరు ప్రోగ్రామ్స్ చేసిన తర్వాత వాటి యొక్క అవుట్పుట్స్ కూడా నోట్ చేసి పెట్టుకోండి. ప్రోగ్రామ్ విత్ అవుట్పుట్ ఇవన్నీ ఇప్పుడు నేనైతే టర్బో సిలో చేసి చెప్తాను. అది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలని కూడా వీడియో అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాన్ని చూసి అవి ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి టర్బో సి. లేదు మేము టర్బో సి ఇన్స్టాల్ చేసుకోము, ఆన్లైన్ కంపైలర్స్ వాడతామంటే జీడీబీ కంపైలర్ ఉంది, దాన్ని వాడచ్చు. అది కూడా బాగా వర్క్ అవుతుంది. ఆన్లైన్ కంపైలర్స్ చాలా ఆన్లైన్ కంపైలర్స్ ఉన్నాయి, అవి వాడచ్చు. జీడీబీ, నెక్స్ట్ లీఫ్, ప్రోగ్రామింగ్ కంపైలర్ ఇలాంటివి చాలా ఉన్నాయి. మీరు ఎక్కువగా జీడీబీ కానీ నెక్స్ట్ లీఫ్ కానీ యూస్ చేయండి, ఎందుకంటే దాంట్లో ఆల్మోస్ట్ వర్క్ అవుతాయి అన్ని ఆన్లైన్ కంపైలర్స్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్స్కి వెళ్దాం. ఇప్పుడు మనం క్లాస్లో చూసినటువంటివి ప్రాక్టికల్గా చేసి చూద్దాం. అంటే ప్రాక్టికల్ కోడ్ చేసి, రన్ చేసి, కంపైల్ చేసి, ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఫస్ట్ మనం క్లాస్లో ఏం చెప్పుకున్నాం? ఈ యొక్క సి ప్రోగ్రామింగ్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అండ్ నెక్స్ట్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు ఏంటంటే అవే మనం ప్రోగ్రామ్ చేసి చూద్దాం. ఫస్ట్ ఏంటంటే సి ప్రోగ్రామింగ్లో మనం ఏది చేయాలన్నా ముందుగానే ప్రీ డిఫైన్డ్ ఉండాలి. ముందుగానే ప్రీ డిఫైన్ చేసినట్టువే ఉండాలి. ఇప్పుడు ముందుగా మనం ప్రీ డిఫైన్ చేసినట్టు ఉండాలి కాబట్టి మనం ఈ సిలో రాసే స్టేట్మెంట్స్ అన్ని ముందుగానే ప్రీ డిఫైన్ చేసి ఉండాలి. వాటి కోసం మనం హెడర్ ఫైల్స్ని యూజ్ చేస్తాం. ఈ హెడర్ ఫైల్స్ అనేది ప్రోగ్రామర్స్ అంటే ఈ సి లాంగ్వేజ్ని ఎవరైతే క్రియేట్ చేశారో, జనరేట్ చేశారో వాళ్ళే ముందుగానే కోడ్ రాసి దానికి పెట్టేసి ఉంటారు. ఆ హెడర్ ఫైల్స్ని మనం ఇక్కడ వాడుకుంటాం. ఇక్కడ వాడుకోవాలంటే మనం దాన్ని ఇంక్లూడ్ చేయాలి. దానికి మనం సిస్టమ్కి ఎలా చెప్తామంటే హ్యాష్ ఇంక్లూడ్ అని చెప్తాం. హ్యాష్ ఇంక్లూడ్ మనం ఏంది ఈ ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ కాబట్టి మనం stdio స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ డాట్ హెడర్ ఫైల్ అనే దాన్ని ఇంక్లూడ్ చేసుకుంటాం. హ్యాష్ ఇంక్లూడ్ stdio డాట్ హెచ్ ఈ హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేసుకున్నామా.
నెక్స్ట్ మనం సి ప్రోగ్రామ్ అంటే ఈ ప్రోగ్రామ్ రాస్తాం కదా! ఇది ఎక్కడి నుంచి కంపైల్ అవ్వాలి? ఎక్కడి నుంచి కంపైలేషన్ స్టార్ట్ అవ్వాలి? అని సిస్టమ్‌కి అర్థమయ్యేదానికి మనం ఒక మెయిన్ అనే ఫంక్షన్ రాస్తాం. ఈ మెయిన్ ఫంక్షన్‌లో మనం ఆ మెయిన్ ఫంక్షన్ నుంచే కంపైలేషన్ స్టార్ట్ చేస్తుంది. అంటే ఎక్కడి నుంచి అది చదవాలో, ఎక్కడి నుంచి అది ట్రాన్స్‌లేట్ చేయాలో స్టార్ట్ చేస్తుంది. ఎక్కడి నుంచి? ఆ మెయిన్ ఫంక్షన్ కాడ్నుంచి. నేనిక్కడ ఒక ఇంట్ అనే మెయిన్ ఫంక్షన్ తీసుకుంటున్నాను. ఇంటిజర్ మెయిన్ ఫంక్షన్ తీసుకుంటున్నాను. ఇంట్ మెయిన్ ఒక ఫంక్షన్ తీసుకున్నాను. మనం సి స్ట్రక్చర్‌లో ఏం చేసాం? ఫస్ట్ ఏం చేస్తాం? హెడర్ ఫైల్ రాస్తాం. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ డిక్లేర్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏం చేస్తాము? ఒక కంటైనర్‌ని ఓపెన్ చేస్తాం. ఫస్ట్ నేను ఆ కంటైనర్‌ని ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత నేను ఇక్కడ ప్రింట్ఎఫ్ అంటే అవుట్‌పుట్ స్టేట్మెంట్‌కి నేను ప్రోగ్రామ్ రాయాలనుకుంటున్నా. అంటే ఈ అవుట్‌పుట్ స్టేట్మెంట్ ఎలా ఉంటదో ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాయాలనుకుంటున్నా. అవుట్‌పుట్ స్టేట్మెంట్ ఏంది? ప్రింట్ఎఫ్. నేను ఎలాంటి ఎగ్జాంపుల్ రాయాలనుకున్నా అంటే అది నాకు హలో వరల్డ్ అనేది నాకు డిస్‌ప్లే‌గా చూపియాలి. అందుకని నేను అవుట్‌పుట్ కాబట్టి చూపిచ్చేదేంది? అవుట్‌పుట్ కాబట్టి అవుట్‌పుట్ ఏం చూపియాలి? హలో వరల్డ్ చూపియాలి కాబట్టి అవుట్‌పుట్ కోసం నేను ప్రింట్ఎఫ్ అనే ఒక ఫంక్షన్‌ని వాడుకుంటున్నాను. ప్రింట్ఎఫ్ ఏం అవుట్‌పుట్ ఇవ్వాలి నాకు? హలో వరల్డ్ అనేసి నేను టైప్ చేసుకుంటా. అంటే సిలో నెక్స్ట్ ప్రతి ఒక్క లైన్‌కి, ప్రతి ఒక్క స్టేట్మెంట్‌కి సిలో ఏముండాలి? లాస్ట్‌లో సెమీకోలన్ అనేది కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ నేను ఇక్కడేం తీసుకున్నాను? మెయిన్ ఫంక్షన్ కాబట్టి, అది కూడా ఇంటిజర్ మెయిన్ ఫంక్షన్ కాబట్టి, ఇంటిజర్ అనేది సమ్ వాల్యూని రిటర్న్ చేయాలి. నేనిక్కడ రిటర్న్ 0 అనేది తీసుకుంటాను. అందుకని నేను రిటర్న్ 0 ఒక వాల్యూని రిటర్న్ చేయాలి కాబట్టి, నేను 0 అనే వాల్యూని ఆ ఫంక్షన్‌కి రిటర్న్ చేస్తాను. నెక్స్ట్ ఏం చేస్తాను? మొత్తం నా కోడ్ అయిపోయింది. నేను రాసేసాను. నెక్స్ట్ ఏం చేయాలి? లాస్ట్‌లో నేను ఖచ్చితంగా నా బ్రేస్ అంటే నేనేదైతే కంటైనర్‌ని ఓపెన్ చేశానో, ఆ కంటైనర్‌ని క్లోజ్ చేస్తాను. అండ్ ఈ కోడ్‌ని మనం రన్ చేద్దాం. అంటే రన్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? కంపైల్ చేయాలి. ఫస్ట్ కంపైల్ చేద్దాం. కంపైల్ చేసిన తర్వాత నెక్స్ట్ దాన్ని రన్ చేద్దాం. రన్ చేశాను. కానీ నాకిక్కడ అవుట్‌పుట్ చూపియలేదు. ఈ టర్బో సి కంపైలర్‌లో మనము రన్ చేసాం. కానీ అవుట్‌పుట్ చూపియదు. మన అవుట్‌పుట్ కోసం ఆల్ట్ F5 అనే షార్ట్‌కట్ కీని యూజ్ చేస్తాం. ఆల్ట్ F5 అదు. నాకు అవుట్‌పుట్ వచ్చింది. ఏమనొచ్చింది? హలో వరల్డ్ అంటే నేనేదైతే అవుట్‌పుట్ స్టేట్మెంట్‌లో నేనేదైతే ఆ సెమీకోలన్స్ పెట్టి రాసానో, అంటే ఆ హైఫన్స్ పెట్టి రాసానో, అక్కడ ఏదైతే టైప్ చేశానో, అక్కడ ఏదైతే అవుట్‌పుట్ ఇచ్చానో, అవుట్‌పుట్ అని నాకేమైంది? ఇక్కడ డిస్‌ప్లే అయింది. ఇలా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఇంకోదేందంటే, మనం ఇక్కడ ఏం చేసాము, లాస్ట్‌లో అంటే మనం అవుట్‌పుట్ చూపియలేదు. నాకు అవుట్‌పుట్ చూపియాలి అంటే, నేను ముందేం చేస్తానంటే, ఇక్కడ ఈ రిటర్న్ 0 ఉంది గదా! నేను ఇంటిజర్ వాల్యూ రిటర్న్ చేయకముందు, నేనేం చేస్తానంటే, ఇక్కడ ఒక స్టేట్మెంట్‌ని వాడతాను. గెట్ సిహెచ్ అనేది. ఈ స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే, నాకు అవుట్‌పుట్ చూపివు అని చెప్తుంది. గెట్ సిహెచ్ అంటే షో ద అవుట్‌పుట్. అంటే అవుట్‌పుట్ చూపివు అని చెప్తుంది. ఏ అవుట్‌పుట్ నీ ప్రింట్ఎఫ్‌లో ఏదైతే అవుట్‌పుట్ వస్తుందో దాన్ని నువ్వు యూజర్‌కి చూపియు, డిస్‌ప్లే చెయి అవుట్‌పుట్‌కి. దీనికోసం మనమేం చేయాలంటే గెట్ సిహెచ్ అని వాడతామా? ఈ గెట్ సిహెచ్ అనేది మనకు ఎక్కడుంటుందంటే ఈ యొక్క ఇంకొక హెడర్ ఫైల్‌లో ఉంటుంది. దాని పేరు కండిషనల్ ఇన్‌పుట్ అవుట్‌పుట్ హెడర్ ఫైల్ అనే హెడర్ ఫైల్‌లో ఉంటుంది. నేను ఆ గెట్ సిహెచ్ అనే దాని కోసం నేను ఆ హెడర్ ఫైల్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటాను. #include కండిషనల్ ఇన్పుట్ అవుట్పుట్ CONIO కండిషనల్ ఇన్పుట్ అవుట్పుట్ డాట్ హెడర్ ఫైల్ ఈ హెడర్ ఫైల్ని ఇంక్లూడ్ చేసుకున్నాను. ఇప్పుడేం అవుతుందంటే ఫస్ట్ ఈ ఫస్ట్ ఏమవుతుందంటే ఇది ప్రింట్ అవుతుంది అండ్ నెక్స్ట్ నాకు అవుట్పుట్ చూపిస్తుంది. నెక్స్ట్ ఏమవుతుంది మళ్ళీ ఆ యొక్క మెయిన్ ఫంక్షన్ యొక్క వాల్యూ ఇంటీజర్ వాల్యూ ఈ మెయిన్ ఫంక్షన్కి రిటర్న్ అయిపోతుంది. ఫస్ట్ దీన్ని కంపైల్ చేసి నెక్స్ట్ రన్ చేద్దాం. ఫస్ట్ కంపైల్ చేశాను. నెక్స్ట్ రన్ చేశాను. ఎప్పుడైతే నేను రన్ చేశానో నాకు 2 సార్లు హలో వరల్డ్ అని వచ్చింది. అంటే నేను ప్రీవియస్‌గా రాసిన ప్రోగ్రామ్ యొక్క అవుట్‌పుట్ కూడా నాకు షో అవుతుంది. నాకు వద్దు. నాకు ప్రీవియస్‌గా రాసిన ప్రోగ్రామ్ అవుట్‌పుట్ వద్దు. అందుకని నాకేమవ్వాలి ఈ ప్రోగ్రామ్ రన్ అవ్వకముందే నాకేమవ్వాలి స్క్రీన్ అనేది క్లియర్ అయిపోవాలి. ఈ స్క్రీన్ క్లియర్ అవ్వాలంటే నేను ఇంకొక ఫంక్షన్ యూజ్ చేస్తాను. ఇంకొక స్టేట్మెంట్‌ని. అది
ఎప్పుడైతే ఇక్కడ స్టార్టింగ్‌లో సిలో ఏమవుతుందంటే ఇంకోటి స్టెప్ బై స్టెప్ అంటే ఫస్ట్ లైన్ ఏది రాస్తామో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ దాని తర్వాత లైన్, నెక్స్ట్ దాని తర్వాత అలా కంటిన్యూయస్‌గా సీక్వెన్షియల్ స్టెప్స్‌లో అది రన్ అవుతూ వెళ్తుంది. అంటే కంపైల్ అవుతూ వెళ్తుంది. అందుకనేసి మనము ఇక్కడ మనకేమైంది అది ప్రింట్ అయింది ఇంతకుముందు. కానీ ముందు ముందు మనం రాసుంటాం కదా! ముందు ప్రోగ్రామ్ దాని యొక్క అవుట్‌పుట్‌తో పాటు ప్రింట్ అయింది. నాకేందంటే అవుట్‌పుట్ ఒద్దు. అది మొత్తం క్లియర్ అయిపోవాలి. నేను దానికేంటంటే క్లియర్ స్క్రీన్ అనేది ఒక స్టేట్మెంట్ ఉంది. దాన్ని CLRSCR అని యూజ్ చేస్తాం. ఆ క్లియర్ స్క్రీన్ అనేది ఇక్కడ పెట్టాననుకోండి. క్లియర్ స్క్రీన్ అంటే ఇక్కడితో నాకు స్క్రీన్ క్లియర్ అయిపోతుంది. క్లియర్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది? ఫస్ట్ స్క్రీన్ అనేది క్లియర్ అయిపోతుంది. క్లియర్ అయిన తర్వాత ఏమవుతుంది? హలో వరల్డ్ అనేది ప్రింట్ అవుతుంది. అవుట్‌పుట్ చూపిస్తుంది. అండ్ రిటర్న్ వాల్యూ ఆ ఫంక్షన్ యొక్క వాల్యూ రిటర్న్ 0 ఇంటికెళ్ళిపోతుంది. దీన్ని ఒకసారి కంపైల్ చేసి నెక్స్ట్ రన్ చేద్దాం. కంపైల్ అండ్ రన్. మనకేమొచ్చింది? అవుట్‌పుట్ హలో వరల్డ్ అనేదొచ్చింది. అంటే ఇక్కడ క్లియర్ స్క్రీన్ అనేది ఏమవుతుందంటే ముందున్న అవుట్‌పుట్‌ని ఇది గూడా ఓన్లీ ఈ యొక్క డాస్ పైన వర్క్ అయ్యే ఈ టర్బో సి కంపైలర్‌కి ఒక్కటే. మిగిలిన కంపైలర్స్‌కి మామూలుగా డైరెక్ట్‌గా ఈ క్లియర్ స్క్రీన్ ఇచ్చినా, ఇవ్వకపోయినా మనకు అవుట్‌పుట్ చూపిస్తుంది. అండ్ గెట్ సిహెచ్ ఇచ్చినా, ఇవ్వకపోయినా అవుట్‌పుట్ చూపిస్తుంది. కానీ ఈ యొక్క టర్బో సి ఇట్లాంటి డాస్ బేస్డ్ కంపైలర్స్ ఉంటాయి గదా! ఆ కంపైలర్స్‌లో మాత్రం ఖచ్చితంగా గెట్ సిహెచ్ ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ క్లియర్ స్క్రీన్ ముందున్న ప్రోగ్రామ్ రాసే ముందు క్లియర్ స్క్రీన్ ఇస్తే ముందున్న ఓల్డ్ అవుట్‌పుట్ అనేది మనకు చూపియదు. ఇప్పుడు మనం స్కాన్ఎఫ్‌కి ఒక ప్రాక్టికల్‌గా ఒక కోడ్ చేసి చూద్దాం. అంటే ఇన్‌పుట్ స్టేట్మెంట్‌కి మనం ఒక ప్రాక్టికల్‌గా ఒక కోడింగ్ రాసి, దాన్ని కంపైల్ చేసి, ఎగ్జిక్యూట్ చేసి, రన్ చేసి చూద్దాం. ఫస్ట్ ఏందంటే, మనము ఏ ప్రోగ్రామ్ రాసినా సిలో ఫస్ట్ మనం ఏం చేయాలంటే హెడర్ ఫైల్స్‌ని ఇంక్లూడ్ చేయాలి. అండ్ మెయిన్ ఫంక్షన్‌ని డిక్లేర్ చేయాలి. ఫస్ట్ ఏం చేస్తామంటే హెడర్ ఫైల్ అనేది ఇంక్లూడ్ చేద్దాం. ఫస్ట్ ఏ హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేయాలి? stdio.h స్టాండర్డ్ ఇన్‌పుట్ అవుట్‌పుట్ హెడర్ ఫైల్‌ని ఇంక్లూడ్ చేద్దాం. నెక్స్ట్ ఏ హెడర్ ఫైల్ అండ్ కండిషనల్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్. ఈ 2 హెడర్ ఫైల్స్ యూజ్ చేస్తాం. మనం మెయిన్ ఫంక్షన్ డిక్లేర్ చేయాలి. ఇంతకుముందు నేను ఇంటీజర్ మెయిన్ ఫంక్షన్ డిక్లేర్ చేశాను. అలాగే మనకి ఇంకొక మెయిన్ ఫంక్షన్ కూడా ఉంది. అది వాయిడ్. ఇంటీజర్ మెయిన్ ఫంక్షన్ ఏం చేస్తుంది? ఒక ఇంటీజర్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. కానీ వాయిడ్ మెయిన్ ఫంక్షన్ ఏ ఇంటీజర్ వాల్యూని రిటర్న్ చెయ్యదు. అందుకనేసి నేను ఇక్కడ వాయిడ్ మెయిన్ ఫంక్షన్ తీసుకుంటాను. నెక్స్ట్ నేను ఎప్పుడైతే మెయిన్ ఫంక్షన్ తీసుకున్నానో వెంటనే నేను ఒక కంటైనర్‌ని స్టార్ట్ చేసి నేనేం చేయాలనుకుంటున్నానంటే ఈ ప్రోగ్రామ్‌లో స్కాన్‌ఎఫ్ యూజ్ చేసి ఒక నంబర్‌ని రీడ్ చేసుకొని, ఆ నంబర్‌ని నేను అవుట్‌పుట్‌గా చూపియాలి. అంటే నాకు ఒక నంబర్‌ని నేను ఇస్తాను. ఆ నంబర్‌ని నాకు అవుట్‌పుట్‌గా చూపియాలి. అది నేను ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ నేను ఒక నంబర్ అనేది తీసుకుంటున్నాను గదా! నంబర్ అనేది ఇంటిజరే గదా! ఇంటిజర్ యొక్క ఇంటిజర్‌ని ఒక వేరియబుల్‌లో నేను డిక్లేర్ చేసుకుంటాను. అంటే నేను ఒక ఇంటిజర్ వేరియబుల్‌ని డిక్లేర్ చేసుకుంటాను. ఆ వేరియబుల్‌కి నేను ఏ అని ఇస్తాను. ఒక వేరియబుల్ ఇంట్ అని తీసుకొని ఒక ఏ. కానీ సిలో ప్రతిదానికి మనం సెమికోలన్‌తో ఎండ్ చేయాలి. అలా ఎండ్ చేస్తాం. ఇంటిజర్ నేను ఒక ఏ అనే వేరియబుల్ తీసుకున్నాను. దాన్ని ఇంట్ ఏ అంటాం. ఒక వేరియబుల్ ఇంటిజర్ అయితే ఇంట్, క్యారెక్టర్ అయితే క్యార్, ఫ్లోట్ అయితే ఫ్లోట్ అంటాం. డబుల్ అయితే డబుల్ అంటాం. ఇప్పుడు నేను ఒక వేరియబుల్‌ని ఇంట్ ఏ అనే ఒక వేరియబుల్‌ని తీసుకున్నాను. ఇప్పుడు నేనేం చేయాలంటే, నేను ఇక్కడ నాకు ఇంతకుముందు మనం చూసాం గదా! హలో వరల్డ్ ప్రింట్ చేసేటప్పుడు ముందు ప్రోగ్రామ్ చేసిన అవుట్‌పుట్ గూడా మనకు చూపిస్తుంది. దాన్ని క్లియర్ చేయడం కోసం నేను క్లియర్ స్క్రీన్ అనే ఒక స్టేట్మెంట్‌ని వాడతాను. క్లియర్ స్క్రీన్ క్లియర్ స్క్రీన్ అంటాము. దీన్ని యూజ్ చేస్తాం. అంటే ముందున్నది మొత్తం క్లియర్ చేసేసి నెక్స్ట్ షో చెయ్యి. నెక్స్ట్ నాకేమవ్వాలంటే ఈ సిస్టమ్ నన్నడగాలి ఏమని ఈ ఆహ్, ఏదో ఒక నంబర్‌ని ఇన్‌పుట్ చెయ్యి. అంటే ఎంటర్ ఎ నంబర్ అన్నాడు. అంటే అది నన్నడగాలంటే అది అవుట్‌పుట్ స్టేట్మెంట్ నుంచి అడగాలి గదా! అవుట్‌పుట్ స్టేట్మెంట్ ఏంది? ప్రింట్‌ఎఫ్. ప్రింట్‌ఎఫ్ ఎంటర్ ఎ నంబర్. ఒక నంబర్‌ని ఎంటర్ చెయ్యి. ఇప్పుడు నేను ఈ నంబర్‌ని స్టోర్ చేయాలి. స్టోర్ చేయాలంటే అది ఇన్‌పుట్. ఇన్‌పుట్‌కి ఏం వాడతాం? ఇన్‌పుట్ స్టేట్మెంట్ అయినటువంటి స్కాన్‌ఎఫ్ వాడతాం.
స్కాన్ఎఫ్ ఏంది ఫస్ట్ స్కాన్ఎఫ్లో ఏంటంటే స్కాన్ఎఫ్ సింటాక్స్ ప్రకారం స్కాన్ఎఫ్లో ఫస్ట్ స్కాన్ఎఫ్ వాడిన తర్వాత అక్కడ దేన్ని నువ్వు స్టోర్ చేయాలనుకుంటున్నావు అంటే దాని యొక్క ఫార్మేట్ స్పెసిఫైయర్ని రాయాలి. నేను ఇంటీజర్ని కదా స్టోర్ చేయాలనుకుంటున్నాను. ఇంటీజర్ యొక్క ఫార్మేట్ స్పెసిఫైయర్ ఏంటంటే %d. ఈ ఫార్మాట్ స్పెసిఫైయర్ అనేది మనం ఫర్దర్ క్లాస్లో చూద్దాం. అంటే మీకు స్కాన్ఎఫ్ గురించి ఒక ఐడియా ప్రోగ్రామ్ రావాలని ముందే చెప్తున్నాను. ఫర్దర్ క్లాసెస్లో మనం అసలు ఫార్మాట్ స్పెసిఫైయర్ అంటే ఏందో బాగా నేర్చుకుందాం. ఇప్పుడు స్కాన్ఎఫ్లో %d అని రాసానా దాని యొక్క ఫార్మాట్ స్పెసిఫైర్ ఇంటికి. నెక్స్ట్ ఏం చేస్తానంటే ఎక్కడ స్టోర్ చేయాలి నేను ఇంటీజర్ వాల్యూని ఏ అనే దాంట్లో స్టోర్ చేయాలి. ఇక్కడ సిస్టమ్కి ఏ అనే దాంట్లో స్టోర్ చేయాలి అని చెప్పాలంటే ఏ యొక్క అడ్రస్ ఇవ్వాలి. ఆ అడ్రస్లో స్టోర్ చెయ్యి అనేసి ఏ యొక్క అడ్రస్ని మనం ఒక అడ్రస్ ఆపరేటర్ వాడతాం. ఆ అడ్రస్ ఆపరేటర్ ఏంటంటే ఆంప్రసెంట్ అంటే అండ్ సింబల్ అండ్ ఎక్కడ ఏ అడ్రస్లో ఏ యొక్క అడ్రస్లో అండ్ రాసిన తర్వాత మనం బ్రేస్ క్లోజ్ చేస్తాం అండ్ ఎవ్రీ స్టేట్మెంట్కి సెమీకోలన్ ఉండాలి కాబట్టి సెమీకోలన్ పెడతాం. ఇప్పుడు వరకు నేనేం చేశానంటే ఒక ఇన్పుట్ ఇచ్చాను. నాకు ఇప్పుడు ఏంటంటే అది అవుట్పుట్ చూపించాలి. అంటే నువ్వు ఎంటర్ చేసే నెంబర్ ఇది అనేసి అవుట్పుట్ చూపించాలి. దానికోసం నేను అవుట్పుట్ స్టేట్మెంట్ అని ప్రింట్ఎఫ్ని వాడతాను. ప్రింట్ఎఫ్ ఏంది అవుట్పుట్ ఏంది ద ఎంటర్డ్ నంబర్ నంబర్ ఈస్ ఏది నువ్వు ఎంటర్ చేసిన నెంబర్ ఏది ఏ కదా. ఏని చూపించాలి అంటే నేను డైరెక్ట్ ఏ అన్నాను అనుకో ఏ ప్రింట్ అయిపోతుంది. కానీ ఏలో ఉన్నటువంటి నెంబర్ కదా ప్రింట్ అవ్వాల్సింది. అందుకనేసి ఏ యొక్క ఫార్మాట్ స్పెసిఫైర్ అనేది ఇక్కడ డిక్లేర్ చేస్తాం. అది %d కాబట్టి ఇంటీజర్కి ఆ %dలో ఏమి రావాలో దాన్ని నేను ఇక్కడ చెప్తాను. ఏది నాకు ఏం ప్రింట్ అవ్వాలి ఆ %d ప్లేస్లో ఏ అనేది ప్రింట్ అవ్వాలి. ఏ అనేది ప్రింట్ అవుట్ ఏ చెప్పిందో ప్రతి సిలో ప్రతి స్టేట్మెంట్కి లాస్ట్లో ఏమో వాళ్ళు సెమీకోలన్తో ఎండ్ చేయాలి. నెక్స్ట్ నేనేం చేయాలంటే నాకు అవుట్పుట్ చూపివు దానికోసం నేను ఏమవుతాను గెట్ సిహెచ్ అనే ఒక స్టేట్మెంట్ వాడతాను. నెక్స్ట్ ప్రతిదానికి మొత్తం కోడ్ రాసిన తర్వాత ఏం చేయాలి మనం ఆ యొక్క కంటైనర్ని క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసామా క్లోజ్ చేసిన తర్వాత మనం కంపైల్ చేద్దాం అండ్ దెన్ రన్ చేద్దాం. ఫస్ట్ కంపైల్ చేస్తున్నాను. నెక్స్ట్ రన్ చేశాను. రన్ చేసిన తర్వాత నాకు అదేం చూపించింది ఒక నెంబర్ని ఎంటర్ ఏ నెంబర్ అని వచ్చింది. నేను ఫర్ సపోజ్ 34 ఎంటర్ చేశాను. అదేంది నేను ఎంటర్ చేసిన నెంబర్ 34 అంటే నేను ఎంటర్ చేసిన నెంబర్ స్కాన్ చేసుకొని అండ్ నాకేం చూపించింది నువ్వు ఎంటర్ చేసింది ఈ నెంబరు అనేసి అవుట్పుట్ కూడా చూపించింది. నేను ఫర్ సపోజ్ 34 ఎంటర్ చేశాను. అదేంది నేను ఎంటర్ చేసిన నెంబర్ 34 అంటే నేను ఎంటర్ చేసిన నెంబర్ స్కాన్ చేసుకొని అండ్ నాకేం చూపించింది నువ్వు ఎంటర్ చేసింది ఈ నెంబరు అనేసి అవుట్పుట్ కూడా చూపించింది. నెక్స్ట్ క్లాస్లో మనం ఈ యొక్క ఫార్మాట్ స్పెసిఫైయర్ అంటే ఏంది వీటి గురించి ఇంకా బాగా తెలుసుకుందాం. అండ్ ఈ ప్రోగ్రామింగ్